హాయ్ హాయ్ మనం ఏం చేసుకుంటున్నాం? మనం చికెన్ చేసుకున్నాం. కేఎఫ్సి చికెనా? అదే చికెన్. నీకు ఇష్టమా కేఎఫ్సి చికెన్? మరి తీసుకున్నాం. సపరేట్ తీసుకోండి ప్లీజ్ అండి, సపరేట్ తీసుకోండి. అవునా? సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కేఎఫ్సి చికెన్ అని మా పాప చెప్పింది కదా. ఫస్ట్ మనం చికెన్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న దాన్ని మనం ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. పేస్ట్ వేసాక కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా లైట్గా చికెన్ మసాలా వేయాలన్నమాట. దీన్ని బాగా కలిపేసి ఒక 2 hours ఆర్ 1.5 వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే చికెన్ అనేది మనకు చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. సాఫ్ట్గా వస్తుంది కుక్ చేసినప్పుడు. ఇంకా ఇది వచ్చేసి అన్నీ మా పాపనే చేస్తా అని చెప్పేసి అన్నీ మా పాపనే వేస్తుంది అన్నమాట దీంట్లో. తనని చేయనీయకపోతే ఇంకా నా మీద ఫుల్ అరుస్తుంది, నేను చేస్తాను అని చెప్పేసి ఏడుస్తుంది. ఇంకా తనే అన్నీ చేసింది అన్నమాట. ఇంకా దీన్ని మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేయంగానే ఒక 1 hour 1.5 hour తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇంకా ఫ్రై చేశాను అన్నమాట. దీనికి కోటింగ్ వచ్చేసి నేను మైదా పిండిలో కొంచెం కారం, ఉప్పు, ఇంకా బ్రెడ్ క్రమ్స్ వేసాను అన్నమాట. బ్రెడ్ క్రమ్స్ వచ్చేసి ఇంట్లోనే చేశాను. ఇంట్లో ఎందుకు చేశానంటే యాక్చువల్గా బ్రెడ్ క్రమ్స్ లేకుండే, అందుకని ఇంట్లోనే ట్రై చేశాను అన్నమాట. దాన్ని కూడా ఇంకా మిక్సీ పట్టేసి దాంట్లోకి వేసేసాను. ఇంకా కోటింగ్ చేశాను. కొన్ని మనము కూల్ వాటర్ తీసుకొని ఒకసారి పిండిలో డిప్ చేశాక మళ్ళీ దాంట్లో కూల్ వాటర్ డిప్ చేయాలి. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పిండిలో డిప్ చేయాలి. ఇంకా డైరెక్ట్ ఆయిల్ పెట్టేసుకొని ఇంకా చికెన్ చేసుకోవడమే. కొంచెం ఒక 15 minutes అలా లో ఫ్లేమ్లో పెట్టాలి. మళ్ళీ కొంచెం ఒక 5 minutes అలా హై ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. అప్పుడే మనకి క్రిస్పీగా చాలా బాగుంటుంది. లోపల కూడా కొంచెం బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి చాలా బాగుంది. ఇంకా మా పాపకు కూడా చాలా నచ్చింది. అలాగే మీరు ఈ వీడియో చూసి ఒకవేళ ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఓకే, మరి బాయ్ బాయ్. ఇంతే ఈ వీడియోకి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మరి బాయ్ బాయ్. ఇంతే ఈ వీడియోకి. ఓకే, మరి బాయ్ బాయ్. చైతన్ చూపి ఎమ్మి అని, చైతన్ చూపి ఎమ్మి అని.